ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ని అయితే సండే రోజు జైపూర్ వేదిక ఆడబోతున్నారు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ రెండు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ జరిగాయో చూద్దాం. అంటే ఏ ప్లేయర్ మీద అప్పర్ హ్యాండ్ ఉందో క్లియర్గా తెలుసుకుందాం. మెయిన్లో ఒక ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలర్కి రాజస్థాన్ టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో ఆ బౌలర్ ఎవరు, అలాగే అతనికి ఆర్ఆర్ టీం మీద ఎలాంటి రికార్డు ఉందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 5 క్వింటన్ డికాక్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ సారి లక్నో టీంకి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడబోతున్నాడు. అంటే టాప్ ఆర్డర్ భారం అంతా ఇప్పుడు క్వింటన్ డికాక్ చేతిలోనే ఉంది. బట్ అతనికి సందీప్ శర్మ మీద కొంతవరకు పూర్ రికార్డు ఉంది. మెయిన్లీ వీళ్ళ బ్యాటిల్లో చూసుకుంటే సందీప్ శర్మ ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అదర్ హ్యాండ్ క్వింటన్ డికాక్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే ఖచ్చితంగా సందీప్ శర్మ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ బాల్ను క్వింటన్ డికాక్ లోపలికి తీసుకురాగలడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మొత్తం 6 innings లో తలపడ్డారు. అండ్ 6 innings లో 35 balls ఆడిన డికాక్ 43 పరుగులు చేశాడు. అలాగే సందీప్ శర్మ బౌలింగ్ లో అతను 2 times అవుట్ కూడా అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న క్విడీకే రేంజ్ అయితే లేదు. చూడాలి మరి ఇనిషియల్ గా సందీప్ శర్మ వేసే స్వింగ్ బౌలింగ్ ను క్వింటన్ డికాక్ ఈసారి ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 4 కేఎల్ రాహుల్ వర్సెస్ యజ్వేందర్ చహల్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సారి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడబోతున్నాడు కాబట్టి ఎక్కువగా స్పిన్నర్స్ ని ఫేస్ చేయవలసి వస్తుంది. సో మనందరికీ తెలిసిందే రాహుల్ స్పిన్ బౌలింగ్ ని చాలా బాగా ఆడతాడు. అండ్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే తన అపోనెంట్ అయిన చహల్ మీద కూడా అతనికి చాలా మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 9 innings లో తలపడితే 67 balls ఆడిన అతను 99 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో చహల్ బౌలింగ్ లో కేవలం ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రాహుల్ కు చహల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ అతను ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయ్యి ఉండి లెగ్ స్పిన్నర్ మీద ఇలాంటి రికార్డు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చూడాలి మరి మ్యాచ్ లో చహల్ కేఎల్ రాహుల్ యొక్క స్పీడ్ కు ఎలా బ్రేక్ వేస్తాడనేదే. నెంబర్ 3 యశస్వి జైస్వాల్ వర్సెస్ మార్కస్ స్టాయినిస్. ఇదైతే నిజంగా ఒక సర్ప్రైజింగ్ బ్యాటిల్. ఎందుకంటే మార్కస్ స్టాయినిస్ ఒక జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ కాదు, అతను ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ జైస్వాల్ కు చూసుకుంటే స్టాయినిస్ మీద అంత మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 3 innings లో తలపడితే 14 బంతులాడి కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అతను బౌలింగ్ లో 2 times అవుట్ అయిపోయాడు. సో మార్కస్ స్టాయినిస్ లాంటి ఒక ఆల్రౌండర్ మీద జైస్వాల్కి ఇలాంటి రికార్డు ఉండడం నిజంగా సర్ప్రైజ్ చేసే విషయమే. అయితే ప్రెజెంట్ జైస్వాల్ ఫామ్ చూసుకుంటే వేరే ప్లానెట్ మీద ఆడుతున్నట్టుంది. మరి ముఖ్యంగా అతనికి లక్నో మెయిన్ బౌలర్స్ అందరి మీద అద్భుతమైన రికార్డు ఉంది. ఏదో మార్కస్ స్టాయినిస్ మీద 2 సార్లు అవుతాడు కానీ మిగతా బౌలర్స్ మాత్రం చాలా బాగా ఫేస్ చేశాడు. చూడాలి మరి మ్యాచ్ అప్ను దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్ ఇనిషియల్ గా మార్కస్ స్టాయినిస్కి ఏమైనా బాల్ ఇస్తాడా లేదా అనేది. నెంబర్ 2 నికోలస్ పురాన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నికోలస్ పురాన్ ఒక ప్యూర్ పవర్ హిట్టర్. మెయిన్లీ అతను మిడిల్ ఓవర్స్ లో అపోనెంట్ స్పిన్ బౌలర్స్ ను స్మాష్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ మ్యాచ్ లో పురాన్ 2 క్వాలిటీ స్పిన్నర్స్ ను ఫేస్ చేయాలి. మెయిన్లీ లెఫ్ట్ హ్యాండర్స్ ను బాగా ఇబ్బంది పెట్టి అశ్విన్ అతను ఫేస్ చేయాలి. సో ఐపీఎల్ ఇప్పటివరకు చూసుకుంటే అశ్విన్ పురాన్ కు బౌలింగ్ వేసిన ప్రతిసారి కూడా అతను సైలెంట్ గా ఉంచగలిగాడు. 3 innings లో 18 బంతులేసి కేవలం 19 runs మాత్రం ఇచ్చాడు. అలాగే పురాన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో అశ్విన్ అయితే ఖచ్చితంగా మరోసారి నికోలస్ పురాన్ సైలెంట్ గా ఉంచాలని చూస్తాడు. ఈవెన్ యజ్వేందర్ చహల్ కు కూడా నికోలస్ పురాన్ మీద మంచి రికార్డు ఉంది. చూడాలి మరి పవర్ హిట్టర్ ఆర్ఆర్ స్పిన్నర్స్ ను ఎలా నెగోషియేట్ చేస్తాడనేదే. నెంబర్ 1 సంజు శాంసన్ వర్సెస్ శివం మావే. ఇదైతే ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. నిజంగా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ స్టార్ట్స్ చూసినప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. సో సంజు శాంసన్ అలాంటి బ్యాట్స్మెన్ అని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ శివం మావే చూసుకుంటే ఐపీఎల్ అప్పుడప్పుడు మెరిసిన పెద్దగా సక్సెస్ చూడని బౌలర్. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే అతనికి గుజరాత్ టీం తరపున ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ కూడా రాలేదు. బట్ ఎనివే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం శివం మావేకి సంజు శాంసన్ మీద మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 7 innings లో తలపడితే 25 balls ఆడిన సంజు శాంసన్ 34 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ 7 innings లో అతని బౌలింగ్ లో ఏకంగా 5 times అవుట్ అయ్యాడు. సో సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ 7 innings లో ఒక బౌలర్ కి 5 times అవుట్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ శివం మావేకి సంజు శాంసన్ మీదే కాదు, ఆర్ఆర్ టీం మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఆ టీం మీద ఒకసారి 4 పర్ తీశాడు. అలాగే 8 innings లోనే ఓవరాల్ గా 13 వికెట్లు తీశాడు. సో శివం మావేకి అతని ఐపీఎల్ కెరియర్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఆర్ఆర్ మీద ఉన్నాయి. బెస్ట్ ఎకానమీ ఆర్ఆర్ మీద ఉంది. బెస్ట్ బౌలింగ్ యావరేజ్ ఆర్ఆర్ మీద ఉంది. బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ కూడా ఆర్ఆర్ మీద ఉంది. ఇన్ఫాక్ట్ అతను ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరియర్ లో ఓవరాల్ గా 30 వికెట్లు తీస్తే అందులో 13 వికెట్లు ఆర్ఆర్ మీద ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ లో ఎల్ఎస్జీ టీం కి శివం మావే ఎంత కీలకమైన బౌలర్ అనేది. చూడాలి మరి మ్యాచ్ లో ఆర్ఆర్ టీం శివం మావే యొక్క థ్రెట్ ను ఎలా కౌంటర్ చేస్తుంది అనేది. సో వి గైస్, ఆర్ఆర్ మరి ఎల్ఎస్జీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.